వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. మిర్యాలగూడలోని డ్రగ్స్ గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఐఎస్ఆర్ 9 న్యూస్. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి బీలార్ పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొద్ది సంవత్సరాలుగా గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వ్యసనాలకు ఎంతోమంది యువత బానిసలుగా మారి వారి జీతంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. కానీ ఇకపై అలాంటి పరిస్థితి ముందు ఉండకుండా మిర్యాలగూడ నియోజకవర్గం గంజాయి, డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మేము బలంగా నిర్ణయించుకున్నాం. గంజాయి, డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలన చేసేందుకు పోలీస్ సిబ్బంది కూడా సీక్రెట్ సెర్చింగ్ చేస్తూ దాదాపు ఈ 2 నెలల్లోనే ఎంతోమంది డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేసి వారిని మరియు సేవించే వారిని పట్టుకోవడం జరిగింది. పోలీసు అధికారుల కృషికి వారిని అభినందిస్తున్నాము. అదేవిధంగా పనిచేస్తూ డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలన చేయాలని పోలీసు అధికారులను కోరారు. అలాగే ముఖ్యంగా ఈ మారక ద్రవ్యాల వ్యసనాలకు బానిసలు అవుతున్న యువకులు, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ వారి పిల్లల అలవాట్లపై శ్రద్ధ వహిస్తూ వారిని ఒక దారిలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఈ గంజాయి, డ్రగ్స్ సేవించే వారి, వ్యాపారం చేసే వారి వివరాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో, కాలేజీల్లో ఉదయం ప్రార్థన సమయంలో ఈ మారక ద్రవ్యాల నిర్మూలనపై కొద్దిసేపు పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్థులు, జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు మనీర్ అహ్మద్ షరీఫ్ మరియు ఫౌండేషన్ సభ్యులు, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
అందరూ డయాస్ దగ్గర రండి, డయాస్ దగ్గర వచ్చి మీ మెమెంటోస్ తీసుకోండి. లోటస్ హై స్కూల్ ఏ గాయత్రి కే నిత్య. ఎస్బిఆర్ హై స్కూల్ బి లిఖిత ఏ సుధీర్ రెడ్డి. ఎస్బిఆర్ హై స్కూల్. ఈరోజు ఇటు కార్యక్రమానికి చెప్పగానే మాకు టైం కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు వివిధ పాఠశాల యజమానులకి ఈ డ్రగ్స్ కాంపిటీషన్ పోలీస్ వాళ్ళు నిర్వర్తించారు. ఇది చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మందిని మోటివేట్ చేస్తూ డ్రగ్స్ వాడొద్దు అని చెప్తున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడతారు మనల్ని చదివించడానికి. మనం ఏదో ఎవరో చేస్తున్నారనో, ఎవరో ఇట్లా చేస్తే బాగుంది అని ఏదో చేసి మనకు తెలుసో తెలియకనో మనం దాంట్లో ఇరుక్కుపోతున్నాము. వన్స్ లోపలికి పోయిన తర్వాత మనం బయటికి రావాలన్నా రాలేము. ఒకసారి లోపలికి పోతే మనం ఇంకొల్ని చంపొచ్చు, మనం చచ్చిపోవచ్చు. దేనికైనా మనం అంత తెగించే అంత ఇదిలోకి వెళ్తున్నాము. అది అస్సలు కరెక్ట్ కాదు. దానిపై ఇంకా చర్యలు తీసుకోవాలి. ఎంతైనా ఇంత చెప్తూ చేస్తూ చాలా చాలా మోటివేట్ చేస్తున్న ఈ పోలీస్ ఆఫీసర్స్కి, మన ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేర్కొంటాము. ఈ మత్తు గాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ కానీ యూజ్ చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో మనం మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మనం సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ డ్రగ్స్ బారిన పడితే యువత చిక్కుదాకా తప్పదు. సింథటిక్ డ్రగ్స్ అనేటివి చాలా డేంజరు. అది సేవించినచో వ్యక్తి ప్రాణాలు హరించే దాకా వదలవు. వీటికి అలవాటు పట్టి చాలా ఇబ్బంది. అటువంటివి ఏమైనా అమ్మినా చేసినా మాకు కానీ పోలీసు గారు కానీ సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. తెలంగాణ గవర్నమెంట్తో టీఎస్ ల్యాబ్ ఏర్పడ్డ తర్వాత మన హైదరాబాద్లో కానీ చుట్టుముట్టు పట్టణాల్లో కానీ చాలా మటుకు కంట్రోల్ అయింది. ఇంకా కూడా కంట్రోల్ కావాలి. డ్రగ్స్ తేవడానికి టీఎస్ ల్యాబ్ వాళ్ళు చెప్పిన ప్రకారం గోవా నుంచి, బెంగళూరు నుంచి విపరీతంగా సప్లై అవుతున్నాయి. వాటిని టీఎస్ ల్యాబ్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు. మనం కూడా అదే రకంగా కంట్రోల్ చేసి అటువంటివి ఏమన్నా ఉంటే మీరు మాకు సమాచారం ఇస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం. పోలీస్ అధికారుల సమక్షంలో, వాళ్ళ ఆధ్వర్యంలో నో డ్రగ్స్ అనే కార్యక్రమం తీసుకొని చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులు రాగానే ఫస్ట్ తీసుకున్న నిర్ణయమే నో డ్రగ్స్ అనే కార్యక్రమం చేయాలా. డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా వినపడకూడదు. దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా తీసుకొని దాన్ని కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ఇవాళ నో డ్రగ్స్ అనే కార్యక్రమం పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగినందుకు మన మిర్యాలగూడలో మంచిగా గ్రాండ్గా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ యువత, పెద్దలు, అలాగే విద్యార్థులు కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఏదైనా గంజాయి అనేది మనం పారదోరాలు కాబట్టి మన మిర్యాలగూడలో ఆ బ్యాడ్ నేమ్ అనేది ఉంచుకోకుండా ప్రతి ఒక్కరు అధికారులతో సహకరించి ఎక్కడ ఏ ఇంటిమేషన్ వచ్చినా, ఏ గంజాయి తీసుకుంటున్నా మన తోటి స్నేహితులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తప్పుదోవ పడుతుందంటే అధికారులు కనుక మనం తెలియపరిచినట్టయితే వాళ్ళు ఎమ్మటే తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కంపల్సరీగా చేపడతారు. దయచేసి ప్రతి ఒక్కరు యువత మంచిగా ఉండాలా, మన మిర్యాలగూడ మంచిగా ఉండాలా, అన్నింటిలో కన్నా ఫస్ట్ ఉండాలన్నది నా కోరిక. మన మిర్యాలగూడని డెవలప్ చేసుకునే విధంగా ఇలాంటి మచ్చలు కూడా లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన, ప్రతి ఒక్క అధికారి పైన, ప్రతి ఒక్క పెద్ద మనుషుల పైన, ప్రజల పైన ఉన్నది. దయచేసి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాన్ని దూరం పెట్టే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా జరుగుతున్నాం. అలాగే ఈరోజు ఎస్ఐ రైటింగ్లో మన రాసిన పిల్లలకి వాళ్ళు నిజంగా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటివ్ ద గర్ల్స్. ఎట్టి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్లలో డైలీ కనుక మనం ప్రేయర్ అయిపోగానే ఒక్క నిమిషం నో డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కనుక పిల్లలకి వివరించినట్లయితే ఇంకొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రాంగా మంచిగా పోతుందని ఆశిస్తూ ఎంఈఓ గారికి కూడా ఇది ఆర్డర్ కాదు, ఓన్లీ రిక్వెస్ట్గా చెప్పినాం. అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నో డ్రగ్స్ మిర్యాలగూడ అనే పదాన్ని వినపడే విధంగా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ డ్రగ్ అవేర్నెస్ డే మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల జరిగేటటువంటి దుష్పరిమాణాల గురించి ప్రజల్ని, యువతని, ముఖ్యంగా యువత తల్లిదండ్రుల్ని వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ తీసి ప్రజలందరినీ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అందరికీ కూడా మా తరఫున, డిపార్ట్మెంట్ తరఫున, సొసైటీ తరఫున ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే ఎవ్వరు కూడా పొరపాటున డ్రగ్స్ జోలికి పోవద్దు. లాంగ్ రన్లో ఈ డ్రగ్స్ చాలా తీవ్రమైనటువంటి దుష్పరిమాణాలు చూపడతాయి మనుషుల మీద. కాబట్టి ఈ డ్రగ్స్ విషయానికి పోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవగాహన కల్పించాలి. అదేవిధంగా పిల్లలలో జరిగేటటువంటి మార్పుని తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా గుర్తించి సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినట్టయితే పోలీస్ శాఖ తరఫున, మిగతా శాఖల తరఫున కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మాకంటే ఉత్సాహంగా మా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంఈఓ గారు, ఎక్సైజ్ అఫీషియల్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పబ్లిక్కి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్లే కాకుండా ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించినటువంటి ఎస్ఐ రైటింగ్లో పాల్గొని బహుమతులు గెలిచినటువంటి విద్యార్థులు సైతం సొసైటీకి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. వారందరికీ కూడా పేరు పేరు తరఫున, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.